వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలు మీద కోపంతో సుమతిని పెళ్లి చేసుకుని కష్టాలు పెడుతున్న అరుణ్ని అరెస్ట్ చేయించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రావాలంటే మా ఛానల్ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక అరుణ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి, ఏంట్రా అరుణ్ అంతలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడగగానే, లేదమ్మా నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అడుగుతాడు అరుణ్. అయితే ఏంట్రా చెప్పు అని అంటుంది వాళ్ళమ్మ. ఏం లేదమ్మా, సుమతి మీద నీకున్న అభిప్రాయం ఏంటి అనగానే, సుమతియా చాలా మంచి అమ్మాయిరా, ఎంత ఓర్పు ఎంత నేర్పు, తనని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో తెలుసా. నిజంగా ఆ పిల్ల ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంది అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇంకా అరుణ్ చాలా సంతోషపడతాడు. నా మనసులో కూడా అదే ఉందమ్మా, తనంటే నాకు ఎంతో అభిమానం, ఆ అభిమానం ఇష్టంగా మారింది. తనంటే చాలా ఇష్టమమ్మా నాకు. అయితే తననికి ఈ విషయమే అడిగాను, కాకపోతే తనకి బాధ్యతలు ఉన్నాయి, పెళ్లి తర్వాత కూడా తన పుట్టింటికి హెల్ప్ చేయాలని ఉంటుంది. నాకు అందులో ఏ ప్రాబ్లం లేదు. తను జాబ్ చేసుకున్న సంపాదించుకున్న డబ్బు తన పుట్టింటికి ఇవ్వడంలో తప్పే ఉందమ్మా అని చెప్పేసి అరుణ్ అంటాడు. చాలా బాగా చెప్పావురా, అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నేను సుమతి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను అని చెప్పి ఇంకా సుమతికి ఫోన్ చేసిద్ది. అమ్మ సుమతి, మీ అమ్మతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి సరే ఆంటీ అని వాళ్ళ అమ్మకి ఇస్తుంది సుమతి. చెప్పండి ఏమైంది అండి, ఏమన్నా ప్రాబ్లమా అని అంటే, ఏం లేదండి, మీ అమ్మాయి మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుని మీకు ఫోన్ చేశాము, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని అడుగుతుంది. మా అరుణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనగానే, అయ్యో ఆ బాబు ఎంతో మంచివారు, అసలు అలాంటి మనిషికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని అనేది ఎంత గొప్ప ఆలోచన అంటే నాకు మాటలు రావట్లేదండి, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే, అయితే ఒక విషయం, మా పెద్దమ్మాయి ఇంకా అల్లుడు తన గురించి ఎంతగానో ఆలోచిస్తారు, మా కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తారు, అందుకే ఎలా అయినా సరే ఈ విషయంలో మా అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాలండి అనగానే, అయ్యో అదెంత పనమ్మా, ఖచ్చితంగా మీ పెద్ద అమ్మాయి అల్లుడి సమక్షంలోనే మన పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతాయి సరేనా అని చెప్పి అనగానే, చాలా సంతోషం అని చెప్పి పెళ్లి చూపులకి అరేంజ్ చేసుకుంటారు. ఇక వెంటనే సుమతి వాళ్ళ అమ్మేమో ఫోన్ చేసేసిద్ది మీనాకి ఫోన్ చేసి, ఇలా సుమతికి సంబంధం వచ్చింది, ఎవరో కాదమ్మా, సుమతి వాళ్ళ హాస్పిటల్లో ఉంది కదా ఒక ఆవిడ, వాళ్ళ అబ్బాయి అరుణ్ అని, ఎంతో మంచోడు, ఇలా అసలు తనకి ఇంత మంచి సంబంధం వస్తుంది అనుకోలేదమ్మా అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతుంటే, పోన్లే అమ్మ మంచి మాట చెప్పావు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, ఇప్పటికే సుమతికి ఒక పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోవడంతో తను చాలా బాధపడుతుంది అనుకున్నాను, కానీ ఇలాంటి వాళ్ళు మంచి సంబంధం కోరి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, మీ అల్లుడికి చెప్పి ఇంకా ఈ విషయంలో నేను చెప్తానులే అని చెప్పి అంటే, అవునమ్మా మీకు కూడా నచ్చితే ఇంకా పెళ్లి చేసేద్దామని చెప్పేసి అనుకుంటారు. సరే అమ్మా, నీకు వాళ్ళు ఎలాగో తెలుసు కదా, నువ్వే పెళ్లి చూపులకి రమ్మని చెప్పు, నచ్చితే ఆ రోజే ఎంగేజ్మెంట్ కూడా పెట్టేసుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సరే అని చెప్పి ఇదే విషయాన్ని అరుణ్ వాళ్ళకి చెప్పేసిద్ది సుమతి వాళ్ళమ్మ. ఇక సుమతి కూడా చాలా సంతోషపడిపోయి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక మరో పక్క మీనా బాలుకి విషయం చెప్తే, నిజంగా చాలా హ్యాపీగా ఉంది, నిన్ననే మనం దేవుణ్ణి అనుకున్నామో లేదో ఈరోజు మంచి సంబంధం వచ్చింది, ఇంకెందుకు ఆలస్యం పదా అని చెప్పేసి వెళ్తారు. ఇక వెళ్ళిన దగ్గర ఇంకా అక్కడ బాలుని చూస్తాడు అరుణ్. చూసి షాక్ అయిపోతాడు, ఏంటిది, ఇతను ఈ ఇంటి పెద్దల్లుడా, అంటే ఈ విషయంలో నేను ఏం చేయలేనా అని చెప్పి తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. కాకపోతే ఆ సమయంలో ఏం మాట్లాడ్డు. ఇక బాలు కూడా అరుణ్ని చూసి, ఇదేంటి ఇతను నా పెళ్లి కొడుకు, అయ్యో ఇప్పుడు ఈ విషయంలో నేను ఏదన్నా అటు ఇటు అయితే సుమతికి పెళ్లి సంబంధం చెడిపోతుందేమో కదా అని చెప్పి తనలోనే అనుకుంటే, ఇంకా మీనా అలాగే బాలుకి సర్ది చెప్పిద్ది, చూడండి ఇప్పుడు మీరు మీ కోపాలు పక్కన పెట్టండి, ఎందుకంటే సుమతికి ఇంతకన్నా మంచి సంబంధం రాదు, వాళ్ళు చాలా మంచి కుటుంబం అంట, అది ఇది అని చెప్పేసరికి, అయ్యో సుమతికి అంత మంచి సంబంధం వస్తే నేను ఎందుకు చెడగొడతాను మీనా, నేనే వెళ్ళి కావాలంటే అరుణ్కి సారీ చెప్తాను అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి, సార్ నన్ను క్షమించండి, మీరు ఏదో తెలియక పొరపాటున నేను మీతో గొడవ పెట్టుకున్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్ అని చెప్పానంటే, పర్వాలేదు అని ఇంక అక్కడైతే కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అనమాట అరుణ్. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉంటాడు. ఇక ఆ తర్వాత మనసులో అనుకుంటాడు, ఈ విషయంలో నేను ఈ బాలుగాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎస్ అంటే వీడి కోపాన్ని కూడా పక్కన పెట్టుకొని నాకు సారీ చెప్పాడు అంటే సుమతి మీద వీడికి గౌరవం ఉంది, సుమతికి ఏమైనా హాని జరిగితే వీడి మనసు విలవిల్లాడుతుందన్నమాట. అర్థమైంది, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను వదులుకోను, సుమతిని నిన్నటి వరకు ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను,
కానీ ఈ రోజు నుంచి ఈ బాలు గడి మీద పగతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా అక్కడ ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మతో కూడా సంతోషంగా ఉన్నట్లు యాక్ట్ చేసి ఇంకా ఎంగేజ్మెంట్ చేసేసుకుంటారు. ఇంక ఎంగేజ్మెంట్ అయిపోద్ది, పెళ్లి కూడా ఒక వారం 10 రోజుల్లో పెట్టేసుకుందాం అనగానే షాక్ అవుతారు సుమతి వాళ్ళు. అయ్యో అంత తక్కువ టైం అంటే మనకి పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి కదంటే మీకు అయ్యి భయం ఏం లేదు, మేము చూసుకుంటాం అంటాడు అరుణ్ వాళ్ళు. ఇక డెకరేషన్ అంతా మీనా చూసుకుంటానంటది. మొత్తానికి ఇంకా ఆ విధంగా పెళ్ళైపోద్ది. పెళ్ళైపోయిన దగ్గర నుంచి ఇంకా ఫస్ట్ నైట్ రోజే ఇక చెంప మీద లాగిపెట్టి కొడతాడు సుమతిని. దాంతో సుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమైందండి, ఎందుకు కొట్టారు నన్ను అని చెప్పి అనగానే, ఏమైందా, ఆ బాలుగాడు నీకు బావ అనే సంగతి నాకు తెలియక నిన్ను ఇష్టపడ్డాను, అందుకే నిన్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ బాలుగాడు నీ బావ అని తెలిసిందో అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నిన్ను టార్చర్ చేయాలని అని చెప్పి మళ్ళీ కొడతాడు. దాంతో ఇంకా విషయం అర్థమైపోద్ది. విషయం అర్థమైన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి సుమతిని ఇంకా జాబ్కి వెళ్ళినా కూడా ఇంట్లో పనులు చేయలేదని, ఇంకా ఇంట్లో వాళ్ళ గురించి అని, ఇక కారణం ఉన్నా లేకపోయినా కూడా అరుణ్ కొడుతూనే ఉంటాడు. కొట్టి ఇంకా అలా హింసిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకురా నువ్వు ఆ పిల్లని దీనికోసమే పెళ్లి చేసుకున్నావా ఏంటి, అయినా అరుణ్ ఇది నువ్వు కాదు, నువ్వు ఇలా ఉండవు నాకు తెలుసు, అసలు ఏమైందిరా నీకు అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా, ఈ విషయంలో నువ్వు అడ్డు రాకు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకొక రోజు మీనా సుమతికి ఫోన్ చేసిద్ది. ఏంటే కొత్త కాపురం ఎలా ఉంది లైఫ్ అది ఇది అని చెప్పి అంటే ఇంకా చాలా ఇదిగా మాట్లాడిద్ది. కాకపోతే బాలు వల్లే తనని టార్చర్ చేస్తున్న విషయం అయితే సుమతి చెప్పదు. చెప్పకపోయినా కూడా ఇంకా అర్థం చేసుకుంటుంది. కానీ ఏదో కష్టాలు పడుతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని ఇంకా డల్గా ఉంటుంది. డల్గా ఉంటే ఇంకా బాలు వచ్చి, ఏంటి మీనా ఈరోజు ఇంత సైలెంట్గా ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది, విషయం ఏంటి అని అనగానే, సుమతికి ఫోన్ చేశానండి, తన జీవితం ఎంతో బాగుంటుందని ఎంతో సంతోషంగా ఉంటుందని పెళ్లి చేశాం, కానీ అరుణ్ దాన్ని హింసిస్తున్నాడండి, దాన్ని టార్చర్ చేస్తున్నాడు అనే విషయం నాకు అర్థమైంది అని చెప్పేసి ఇంకా అలా అంటది. అనగానే బాలు షాక్ అయిపోతాడు. అదేంటి మీనా అలా మాట్లాడుతున్నావు, అందుకే కదా నేను సారీ చెప్పకపోయినా, నా తప్పు లేకపోయినా నేను వాడికి సారీ చెప్పాను, సుమతి కోసమే కదా, సుమతి జీవితం బాగుండాలనే కదా అనగానే, అవునండి, కానీ సుమతిని ఆ అరుణ్ పెళ్లి చేసుకుంది దాని మీద ప్రేమతో కాదు, మీ మీద పగతో అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడిపోతూ ఉంటాడు. ఇక నువ్వు ఈ విషయంలో ఇంకేం చెప్పకు, నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా బాలు ఏం చేస్తాడంటే అరుణ్ని అలాగే సుమతిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇంకా మీనాని అలాగే బాలు ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా అటుగా వెళ్తూ ఇంకా మీనా ఇంకా సుమతిని అలాగే అరుణ్ని చూస్తే రోడ్డు మీద నుంచొని తిడుతూ ఉంటాడు కావాలని ఏదో విషయం మీద. ఇక ఆ విషయంలో మీనా పండి అని చెప్పి అంటే, ఏంటి మీనా ఏమైంది అని అంటే, అటు చూడండి అని అంటది. అంటే అటు చూస్తే ఇంకప్పుడు కనిపిస్తారు వాళ్ళిద్దరు. కనిపించి ఇంక కొడతాడు. కొట్టిన వీడియో అంతా కూడా వీడియో తీస్తాడు బాలు. వీడియో తీసి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇలాగా మా మరదల్ని పెళ్లి చేసుకొని టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక బాలు అయితే కంప్లైంట్ ఇస్తే ఇంకా వీడియో చూసి షాక్ అయ్యి ఇంకా పోలీసులు అయితే అరుణ్ని ఇంకా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దాంతో అరుణ్ షాక్ అవుతాడు. ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.